ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా మీరు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది లాస్ట్ టైం. ఆయన వల్లే పార్టీ చెడిపోయింది అనేటువంటి మాటలు. అసలు ఏంటి దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ రీజన్ అంటారా కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతున్నందుకు కారణం? 100% కదండి, కనిపిస్తుంది కదా. సిఎల్పిలా ఆల్ మీడియా ఉంటుంది. ఒక సిఎల్పిలా ఒక పిసిసి ప్రెసిడెంటు ఒక టీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ని పట్టుకొని కేటీఆర్ నా ఫోన్ బ్లాక్ చేసినావా నువ్వు అని అంటే అంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటుందండి? అంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టికెట్లు అమ్ముకున్నారు, టికెట్లు అమ్ముకుంటారు, ఇప్పటికి కూడా డబ్బులు ఉన్నోడికే టికెట్లు ఇస్తాడనేటువంటి పెద్ద మాట కూడా ఉంది ఆయన మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటాడు, డబ్బులు ఉన్నోళ్ళకి టికెట్లు ఇస్తాడు కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డే కేసీఆర్కి అమ్ముడు పోయాడు. కేసులకు భయపడి, పదవి కోసం కేసులకు భయపడి అండర్స్టాండింగ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కు అమ్ముడు పోయాడు. కాంగ్రెస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి పదవులు ఇవ్వచ్చు? ఆయన కాంగ్రెస్ని వీడే ప్రసక్తే లేదని ఆయన అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఎంపీగా టీఆర్ఎస్ సపోర్ట్ వల్ల ఎంపీ అయ్యారు. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా ఎట్లా తీసేస్తారు నెక్స్ట్? కాబట్టి ఇప్పుడు స్టేట్లో ఓన్లీ ఎమ్మెల్యే ఉండి పదవి తీసుకునే కంటే ఎంపీగా సెంట్రల్ ఉండొచ్చు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అవ్వచ్చు, ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా కూడా కావచ్చు. ఎంపీ ఉంటే ర్యాపో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కాంగ్రెస్లో ఉంటూ టీఆర్ఎస్కి ఉన్న పెద్ద కోవట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు. అవునండి, అది నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరికీ కూడా తెలుసు. మ్యామ్, ఇదే సందర్భంలో మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారితో కూడా వర్క్ చేయడం జరిగింది అనుకుంటాను నా ఉద్దేశంలో. రేవంత్ రెడ్డి గారి భవితవ్యం ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రజల్లో కాస్త కూస్తో కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుల్లో ఆయన ఒకరు. సో చాలా మంచి వక్త, చాలా మంచి లీడర్ అని కూడా అంటారు. సో ఆయన మీద మీ ఒపీనియన్ ఏమంటారు? ఆయన టీడీపీలో ఉన్నప్పుడైనా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడైనా కాంగ్రెస్లోకి లాస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి 1 year కలిసి పనిచేసినట్టున్నాం ఆయనతో. ప్రజల తరఫున ప్రభుత్వం మీద ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మనం వాచ్ చేస్తున్నాం కాబట్టి మంచి నాయకుడు, ఎఫిషియెంట్ లీడర్ అయినా దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ప్రజల పక్షాన ఒక మంచి ప్రశ్నించే గొంతు ఆయన ఈ రాష్ట్రంలో. ఇప్పుడు పిసిసి చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేశారు. సో ఆయన తర్వాత ఎవరు పిసిసి చీఫ్ అయితే కాంగ్రెస్ భవితవ్యం బాగుంటుందని మీరు? ఇద్దరు, రేవంత్ రెడ్డి లేకుంటే కోమటిరెడ్డి, బెస్ట్ క్యాండిడేట్లు. ఇప్పుడు కాంగ్రెస్కి లేపాలి అంటే బెస్ట్ క్యాండిడేట్. నా లెక్క ప్రకారం ఉత్తమన ఏం చేయాలి అది చేస్తాను. ఆయన తప్పు ఏం లేదు. పార్టీ నేనేం చెప్పినా కలెక్టివ్గా ఫైట్ చేయాలి, క్యాడర్ ఫైట్ చేయాలి, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి, బూత్ లెవెల్ ఉండాలి, డేటా ఉండాలి, బూత్ కెప్టెన్లు ఉండాలి, బూత్ ఇన్ఛార్జ్లు ఉండాలి, మొత్తం మహిళా టీం స్ట్రాంగ్ ఉండాలి, యూత్ టీం స్ట్రాంగ్ ఉండాలి, బూత్ కమిటీ స్ట్రాంగ్ ఉండాలి, డివిజన్ కమిటీ స్ట్రాంగ్ ఉండాలి, బ్లాక్ కమిటీ స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది. ఉట్టి ఉత్తమన ఏం చేయలేదు అంటే కష్టం. సో ఆయన చేసేది చేసినాడు, ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ నాకు అడిగితే నా అభిప్రాయంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి. బట్ ఆ ఇద్దరిలో ఎవరో ఒక్కరికి ఇస్తే ఇంకొకరు పార్టీలో నుంచి వెళ్ళిపోతారనేటువంటి మాట మీ పార్టీ నుంచే బలంగా వినిపిస్తుంది సార్, ఏంటది? ఓకే, నో ప్రాబ్లం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎప్పుడు అంటారు, ఎవరు పోతారు పోని, పార్టీ శాశ్వతం అంతే. దేశం ఎట్లా శాశ్వతం, పార్టీ కూడా అట్లనే. ఎవరికైనా పోతే పోనీ, నో ప్రాబ్లం అంతే. ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈక్వేషన్లు చూసుకుంటారు. సింపుల్. ఇక్కడ కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయి లీడర్ ఒకవేళ అయ్యకపోతే, ఎక్కడైనా వెళ్ళిపోతే ఆయనకు దొరికేది ఏం ఉట్టి మినిస్టర్. కానీ కాంగ్రెస్లో ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సింపుల్. కోమటిరెడ్డి ఒకవేళ ఇడ్సేసి పోతే ఆయనకు దొరికేది ఏం ఒక మినిస్టర్. ఇక్కడ ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకుంటే ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్. అంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే స్థాయి లేదంటే 100% ఈజ్ యంగ్. రేవంత్ రెడ్డి హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇది మొత్తం కాంగ్రెస్ రైట్ ఫ్రమ్ సోనియా గాంధీ నుంచి చిన్న లీడర్ కూడా చెప్తాడు అది. అండ్ రేవంత్ రెడ్డి ఈజ్ యంగ్. సో నేను ప్రస్తుతం చెప్తున్నా, ప్రస్తుతం 223లో కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఆయనకు ఉంటే సీఎం కూడా అవుతాడు. కానీ వేరే పార్టీలో పోతే ఏమవుతాడు, ఉట్టి మినిస్టర్ అవుతాడు. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా వెళ్ళిపోతే ఏమవుతాడు, మినిస్టర్. కానీ ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాలేడు కదా. దట్ ఈస్ వాట్. ఇక్కడ ఉంటే సత్తా నడిపిస్తారు.
ఎక్కడైనా మన చైర్లో ఉన్నప్పుడు ఆ చైర్ ఇంకా మనలో పవర్ ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా మీరు పోయి ఇట్లా కూర్చుంటే మీ పవర్ ఉండదు. అందరు ఏమనుకుంటారు, అరే వీడి దగ్గర పోతే పని అవుతుంది అని ఆశతో వస్తారు, కానీ మీరు హెల్ప్ చేసే పొజిషన్లో ఉండరు. కరెక్ట్. సో ఇప్పుడు కోపంలో ఏదైనా ప్రెస్కి చెప్పాలి, మెసేజ్ పంపించాలి, మాకు ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతామంటే ఇది కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెన్స్ తెచ్చే పార్టీ, ఇది పాత పార్టీ, ఇవన్నీ నాటకాలు డ్రామాలు చూసిన పార్టీ. రైట్, పోతే పోమంటారు.